ఓకే గర్ల్స్ అండ్ బాయ్స్, సో ఇప్పుడు నా మాట నీ నోట అనే ఈ రౌండ్ లో మీరందరూ కలిసి ఒక స్కిట్ చేయబోతున్నారు. కానీ స్కిట్ లో మాటలు మావైతే యాక్షన్స్ మీవి. సో మేము చెప్తుంటాం, మీరు యాక్ట్ చేస్తూ ఉంటారు. అది ఏ స్కిట్ అయినా సరే మధ్యలో మాత్రం ఇంప్రొవైజేషన్ కి మా మాట ఆగిపోతుంది, మీ మాట మీ యాక్టింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? అంత స్పాంటేనియస్ గా. ఈ రోజు ఈ సిచ్యువేషన్ లో రవి కూడా ఈ నలుగురు అందమైన బామలతో యాక్ట్ చేయబోతున్నాడు. అండ్ సిచ్యువేషన్ వచ్చేసి రవికి పావనికి అప్పుడే కొత్తగా పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరూ ఆ ఘట్టం కోసం ఫస్ట్ నైట్ రూమ్ లో కూర్చొని ఉన్నారు. ఆ ఘట్టం జరగబోయే ముందు చెప్పొద్దు, సస్పెన్స్. సస్పెన్స్. ఓకే రైట్, వచ్చేయండి. కలయా నిజమా తొలిరేయి హాయి మహిమా, కలయా నిజమా తొలిరేయి హాయి మహిమా, అలవాటు లేని సుఖమా ఇక నిన్ను ఆపతరమా, అణిగున్న ఆడతనమా ఇకనైన మేలుకొనుమా, నిజమా తొలిరేయి హాయి మహిమా. ఇదే పాట టైంలో రవి కాస్తమా వచ్చి అని బెడ్ మీద పడిపోయాడు. అంటూనే ఉన్నాడు. పావనికి ఇంకా అర్థమైపోయింది, నీకు ఊపిరి రావట్లేదు కదా, నేను నా ఊపిరి నీకు ఇస్తానని నోట్లో నోరు పెట్టి ఊపిరిస్తుంది ఇప్పుడు. ఇప్పుడు నాకు ఘట్టమైతుంది, ఏ అని ఎగురుతుంది. ఎగిరి గంతేసి సంకలకెక్కింది. సంకలకెక్కడం కాకుండా ముద్దు పెట్టింది చెప్ప మీద గట్టిగా. ఇప్పుడు పావని కాస్తమా వచ్చింది ముద్దు పెట్టేసరికి బెడ్ మీద పడిపోయింది. ఇప్పుడు మొగుడు కూడా గాలి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, కానీ నోరుతోటి కాదు. నోరుతో కాదు, ఇగో ఇట్లా గాలి ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు, అందుకే కాలు లేపిండు పైకి. ఇప్పుడు ఆమెకి ప్రాణం వెనక్కి తిరిగి వచ్చేసింది. ఇప్పుడు ఇద్దరు కలిసి బెడ్ మీద కూర్చొని ఏకాంతంగా ప్రేమగా మాట్లాడుకోవడం మొదలెట్టారు. పెదవులు దాటని పదం పదంలో కనులలో దాగ ఇద్దరు కళ్ళల్లోకి కళ్ళు పెట్టుకొని మాట్లాడుకుంటారు. ఇప్పుడు యూ కెన్ టాక్. ఈ ఘట్టం మనకు స్టార్ట్ అయింది. మాటలు మాట్లాడకూడదు. లైట్స్ ఆఫ్, మనం ఆన్ బెడ్. దగ్గరికి రా. కాదు, అప్పుడే సడన్ గా మా పావుని డ్రెస్ లోపలికి ఒక జిల్ల పురుగుదు. జిల్ల పురుగు దూరితే రవి అది డాన్స్ అనుకుని వావ్ చప్పట్లు కొడుతున్నాడు. డాన్స్ నైస్ నైస్ అని. వావ్, డు దట్ వేవ్, డు దట్ వేవ్. రవి చప్పట్లు కొడుతూ 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 ఆగిపోయిండు, చచ్చిపోయిండు. చేతితోనే పాలు పట్టాను, చేతితోనే బువ్వ పెట్టాను. అది లేదు పావని, నువ్వు ఇప్పుడు చాలా ఘోరంగా ఏడుస్తున్నావు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఫస్ట్ నీ మొగుడిని కంఫర్టబుల్ గా కూర్చోబెడుతున్నావు. ఆయన చచ్చిపోయిండని ఒక్కదే పిచ్చిది అయిపోయి బోరున ఏడ్చే సమయంలో అప్పుడే కట్ చేస్తే కథలో ఒక ట్విస్ట్. రెండో పెళ్ళాం ఎంట్రీ వెనుక నుంచి వస్తుంది. నువ్వు అప్పుడే పోయినవారా సచ్చినోడా, నీ బొంద పెట్టా, నీ సావుగాని వెళ్ళిపోయినవారా. ఓ నాసామా నాసామా, ఇప్పుడు నేనేం చేసేదిరా, నేనేం చేసేది, నేను చచ్చిపోతాను రో, నేను చచ్చిపో, ఇప్పుడు నేను బట్టలు ఇప్పేసుకొని తిరుగుతాను రో. ఓరయ్యో నాయా, ఒసే గుడ్లగుప్పదానా, ఒసే కొండ ముచ్చుదానా, ఒసే నీ అమ్మ, ఒసే నీ అయ్యా, ఏం చేసినవే నా మొగుడిని, ఎవరివే నువ్వు, రూమ్లు ఎందుకున్నావే, మీ బెడ్ ఎందుకుందే, మల్లెపూలు ఎందుకున్నాయే, తక్కులాడి టిక్కులాడి చెప్పవే చెప్పవే, లేకపోతే నీ బట్టలు ఇప్పేస్తా. అప్పుడే పావునికి ఇంతకీ నువ్వెవెత్తివే దొంగ డాష్ దానా, ఏమనుకుంటున్నావు? నా ఇంటికి వచ్చి, నా రూమ్ లోకి వచ్చి, నా మొగుడు రూమ్ లో నా ముందు నేను నావాడే. ఇప్పుడు మీరిద్దరు మాట్లాడుకోవచ్చు.
మాట్లాడొచ్చు. ఎవరివే నువ్వు అసలు? ఎవరివే నువ్వు? నేను ఎవరినా? అబ్బో తిప్పులాడి తిప్పుకుంటూ వచ్చిందమ్మా. ఇప్పుడు ఇటు పక్క నిల్చొని ఎవరితో నన్ను అడుగుతుందమ్మా. ఓయమ్మా చూసినారా నా మొగుడు పట్టుకొని ఎవరితో అడుగుతుంది. అప్పుడే సడన్ గా రవి లేచి, ఇదిగోండి చనిపోయిన తర్వాత నన్ను సుఖంగా బతకనియండి, ఆ ఆస్తి నువ్వు సగం పంచుకోండి అని మళ్ళీ చచ్చిపోయింది. ఇప్పుడు మీరిద్దరు ఒక కాంప్రమైజ్ కి వస్తారు. ఇగో చేతులు కలుపుకొని చచ్చిపోయినోడు లేసొచ్చి చెప్పిండు సగం అని. అవునే నాకు ఒక డౌట్ వచ్చింది, ఆడు ఊకుకి ఎందుకు లేస్తున్నాడే? నిజంగా చచ్చిపోలేడా? ఒకవేళ చచ్చిపోకపోతే ఆస్తి మనకి రాదు కదా, ఎందుకన్నా మంచిది ఫస్ట్ ఆడిని కింద చచ్చిపోలే ఎందుకన్నా మంచిది ఆడిని ఒకసారి చచ్చిపోయిన పాముని ఇంకొక సంపాలి అని అంటారు కదా, ఆడి పీక విసుకుదాం ఇంకొకసారి సేఫ్ సైడ్ అని చెప్పేసి ఇద్దరు కలిసి పీక విసుకుతుంటారు. చచ్చిపోయిండని ముక్కు దగ్గర వేలు పెట్టి చూసేసుకొని ఇద్దరు ముందుకొచ్చిండ్రు. ఇదిగోయే ఏమైతే అది అక్క చెల్లెలు అయిపోదాం, ఆస్తిలో చెరుసగం నీకు చెరుసగం నాకు, ఇద్దరం మనం హ్యాపీగా ఉందాం, మనం ఇద్దరం అక్క చెల్లెలం అని ఇద్దరు కౌగిలించుకున్నారు. రవి ఇంకా చచ్చిపోయే ఉన్నాడు, ఎందుకంటే కథలో ఇంకొక మలుపు వస్తుంది. కథలో ఇంకో మలుపు, ఆ రూమ్ లోకి ఇంకో పిల్లం ఎంటర్ అయిందిరా. నా దేవుడు అని చెప్పేసి ఆయన చచ్చిపోవడం చూసి కాళ్ళ దగ్గర నుంచి ఫోరెడ్ వరకు ముద్రలు పెడుతుంది లైన్ గా. ఇప్పుడు సావలేదే, నేను దగ్గర నుంచి చూసినా కదా వచ్చింది. ఇప్పుడు నువ్వు మాట్లాడచ్చు శాంతి స్వరూప్, ఎవ్వరు మాట్లాడద్దు. అందుగత్తి నీకు గంధంలో రాసుకున్నావు కదరా, నా మూడు ముళ్ళేసి ముచ్చటగా కాపురం చేసావు కదరా, అప్పుడే నీకు నూనె నిండిపోయాయా రవి. నాకేం వద్దు, నువ్వు ఉంటే చాలు నాన్న అంటావు కదా నాన్న. శ్రీముఖ్ అంటే అందంగా ఉంటావే, శ్రీముఖ్ అంటే అందంగా ఉంటా అంటావు కదా. ఇప్పుడు నా డైలాగ్స్, ఇదేం బెడ్ ఇక్కడే మల్లెపూలు, మనం ఎన్నిసార్లు గట్టం చేసుకున్నామో నీకు గుర్తుందా అని అన్న వెంటనే ఇద్దరు పెళ్ళాలకి కోపం వచ్చింది. అక్క చెల్లెలు ఇద్దరు కలిసి ఎవత్తివే నువ్వు అని దాని జుట్టు పట్టుకొని దాన్ని పైకి లేపి ఇదే ఆవేశంలో కట్ చేస్తే కథలో పెద్ద మలుపు. ఆ కాలంలో మొదటి పెళ్ళాం రాబోతుంది, ఇప్పుడు వచ్చి అందరు తాట తీస్తుంది. అప్పుడే నీకు నూనెలు నిండి మరేరా. వద్దురా అంటే పాలగా తట్టుకొని గదిలోకి వెళ్ళిపోయేవరా. వేడి పాలతో పాటు ఒక్క పొడి కూడా మింగేసావురా. ఈ మొదల స్టోవ్లో అమ్మద్దంటే నమ్మే. అప్పుడే మొదటి పెళ్ళాం అక్కడ మిగతా ముగ్గురు పెళ్ళాలని గ్రహించి ఏమనుకున్నారే, మీ ముగ్గురు కంటే ముందు నాకు పెట్టాడే, నాకు కట్టాడే తాళి. ఇప్పుడు పూర్వకాలం నేను అందంగా ఉండేటప్పుడు పాలరాత్రి ఉండేటప్పుడు పెట్టాడే తాళి. ఇప్పుడు చేసేసారని నువ్వేంటే ఇదేంటి ముసల్దానా, నీకంటే ముందు నాకు కట్టాడే తాళి. ఏదే ఎక్కడ కట్టాడు? తాళి మెడలో కట్టాడు. అందుకనే అప్పుడే చచ్చిపోయాడు. వసే పై నుంచి కింద దాకా మొత్తం ఎండిపోయింది, నీకడ తాళి కట్టాడే. ఎండిపోయిన మొహం దానా ఎప్పుడు చూసావే? నాదెప్పుడు చూసావే? ఎండిపోయిన దాని గురించి మీరిద్దరే మాట్లాడాలి. అయ్యో నీది అసలు ప్రెస్ గా వచ్చిందట. ప్రెస్ అప్పుడే గ్రహించారు మొగుడు లేడని. దాని తర్వాత ఇంకో టక్కులాడి కూడా లేదని. ఆ టక్కులాడిని మొగుడిని వెతికే ప్రాసెస్ కూడా వదులుతా లేదా, అది ఎక్కడ ఉందో.